अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाज़रीन, मैं आपका मेज़बान हाफिज़ मोहम्मद फ़सीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज की खबर पर एक नज़र। आज पापनापेट मंडल सेंटर में युवजना कांग्रेस के ज़हर एहतमाम यूथ जोड़ो बूथ जोड़ो प्रोग्राम पर एक मीटिंग का इनेकाद मुनक़िद किया गया। इस मौके पर ज़िला सदर यूथ कांग्रेस मिस्टर महेंद्र रेड्डी ने कहा कि यूथ कांग्रेस आइंदा आम इंतखाबात में मेदक किले पर कांग्रेस का परचम लहराने में अहम किरदार अदा करेगी। मकामी एमएलए मेदक श्रीमती एम पद्मा देवेंद्र रेड्डी, जिन्होंने गुज़िश्ता 2 इंतखाबात के दौरान 100 दिनों में एनएसएफ शुरू करने का वादा किया था। पापनापेट मंडल के 90% लोग ज़राअत पर इंहिसार करते हैं और इस मामले को लेकर घनपुर आनाकट्टा की ऊंचाई में इजाफा करने का वादा किया गया था, ताहम इन वादों को अभी तक पूरा नहीं किया गया है। उन्होंने कहा कि इलेक्शन में आवाम उन्हें ज़रूर सबक सिखाएगी। उन्होंने ये भी इल्ज़ाम आयद किया कि एमएलए मेदक एडोपायल की तरक्की के लिए फ़ंड्स फराहम करने में पूरी तरह नाकाम रहे हैं, जो कि तेलंगाना में सबसे अहम इबादतगाह समझी जाती है। इस मौके पर असम्बली सदर रमेश गौड़, ज़िला जनरल सेक्रेटरी प्रेम कुमार श्रीधर के अलावा दीगर कांग्रेस पार्टी के कई अहम कायदीन शरीक रहे। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश खिदमत है। नाजरीन, जैसा कि आप देख रहे हैं, हम ज़िले मेदक की तारीख़ में पहली मरतबा उर्दू ज़ुबान में आप तक ज़िले की अहम खबरें पहुँचा रहे हैं। लिहाजा हम आपसे गुजारिश करते हैं कि आप लोग भी ज़रूर हमारे चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करें, और साथ ही साथ बेल आइकन के बटन को भी दबा दें, ताकि हमारी जानिब से जब कभी भी किसी भी किस्म की अपडेट दी जाए तो उसकी इत्तला आपको नोटिफिकेशन के ज़रिए सबसे पहले मिल सके। नाजरीन, अगर आप लोग अपने कारोबार या किसी और किस्म के मुताल्लिक़ हमारे चैनल पर इश्तिहार देना चाहते हों या फिर एडवर्टाइजिंग करवाना चाहते हों तो हमारे सेल नंबर 9000214611 पर हमसे रब्त पैदा करें। आइए न्यूज़ के सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश खिदमत है। ప్రతి బూత్ లో ఒక 5 సైనికులు మనం గనక తయారు చేసుకున్నట్టయితే ఏదైతే ఈ దేశంలో గాని ఇటు రాష్ట్రంలో గాని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను డైరెక్ట్ గా ఓటర్ వద్దకు ఏ విధంగా తీసుకెళ్లాలి, అంతేకాకుండా రాబోయే ఎన్నికల్లో మనం ఇచ్చేటటువంటి మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలను ఖచ్చితంగా ఓటర్ స్థాయికి పోవాలంటే బూత్ లెవెల్లో స్ట్రాంగ్ ఉంటేనే ఖచ్చితంగా ఈ కార్యక్రమం సక్సెస్ అవుతుందన్న ఉద్దేశంతో ఆల్ ఇండియా లెవెల్లో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు పాపనపేట మండలంలో ఈ కార్యక్రమం చేపట్టినాం. అంతేకాకుండా 2023లో మెదక్ కిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగరాలి అంటే అది ఖచ్చితంగా యూత్ కాంగ్రెస్ బలోపేతం ద్వారానే జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాను. మరీ ముఖ్యంగా ఏదైతే ఈ పాపనపేట మండలం అనేది ఉందో ఇది పూర్తిగా వ్యవసాయ ఆధారితమైనటువంటి మండలం. ఇక్కడ 90% ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతారు. కాబట్టి ఇక్కడ 2014లో గాని 2018 ఎన్నికల సమయంలో స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి గారు ఏదైతే ఎన్ఎస్ఎఫ్ ను మళ్లీ ప్రారంభిస్తామని, అదేవిధంగా గన్పూర్ ఆనకట్ట యొక్క ఎత్తును పెంచుతామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి 90% ప్రజల నమ్మకాన్ని వంపు చేస్తూ 2 సార్లు ఎమ్మెల్యే అయినా కూడా ఇంతవరకు ఆ హామీలను నెరవేర్చినటువంటి దాఖలాలు కూడా లేవు. కాబట్టి ఈ సందర్భంగా మరొకసారి ఎమ్మెల్యే గారికి హెచ్చరికలు జారీ చేస్తున్నాం. మీరు ఏదైతే తప్పుడు హామీలతోటి ప్రజల ఓట్లతోటి ఎమ్మెల్యే అయ్యారో అదే పాపనపేట మండల్ మిమ్మల్ని మాజీ ఎమ్మెల్యే అయ్యడానికి సిద్ధంగా ఉందని సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా పాపనపేట మండలంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రమైనటువంటి ఏడుపాయల దేవస్థాన అభివృద్ధికి నిధులు తేవడంలో మీరు పూర్తిగా వైఫల్యం చెందిరు. ఇప్పటికైనా రాబోయే 8 నెలల్లో ఇప్పుడు ఏదైతే ఫిబ్రవరిలో ఉన్నటువంటి జాతర సమయంలో పెద్ద ఎత్తున నిధులు తీసుకురావాలని సందర్భంగా ఎమ్మెల్యే గారిని డిమాండ్ చేస్తూ ఖచ్చితంగా చెప్తున్నాం, ఏ దొంగ హామీలతోటి మీరు ఎమ్మెల్యేగా గెలిచిరో అదే హామీలను మీరు నెరవేర్చినటువంటి హామీలను ప్రజల్లోకి తీసుకుపోయి మిమ్మల్ని ఓడగొట్టడం పక్కా అని సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. యూత్ కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్.